శుభమస్తు. శ్రీరామ జయం. ఓం నమో వెంకటేశాయ. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. ఈ పరమ మంత్రం కలి సంతాపతాపనోపనిషత్తు అనే ఉపనిషత్తులోనిది. 32 అక్షరాల ఈ మహామంత్రాన్ని స్మరిస్తే మోక్షం లభిస్తుంది. భాగవతంలో ఉండే అనేక మధురమైన ఘట్టాలలో హరే రామ నామశబ్ద స్మరణతో పాటుగా మనమంతా జ్ఞాపకం చేసుకునే మరి ఒక వ్రతం కాత్యాయని వ్రతం. ఏమిటి కాత్యాయని వ్రతం? ఈ వ్రతం చేస్తే వివాహం కానటువంటి కన్యకలకు వివాహం అవుతుందా? ఎలా ఈ వ్రతం చెయ్యాలి? భాగవతం ఈ వ్రతాన్ని ఎలా తెలియజేసింది? కాత్యాయని వ్రతం అంటే సూర్య సంచార గమనాన్ని అనుసరించి సూర్య గమనం ధనుర్మాసం వృశ్చిక రాశి వదిలి ధనుస్సులో ప్రవేశించినది మొదలుగా మకర రాశిలోనికి ప్రవేశించేంత వరకు ఉజ్జాయింపుగా డిసెంబర్ నెల 15వ తేదీ నుంచి జనవరి 15వ తేదీ వరకు ఉండేటటువంటి ఈ 30 రోజుల కాలంలో వివాహం కానటువంటి కన్యకలు మాత్రమే కాకుండా మోక్షం కోరే వారంతా కూడా ఆచరించే వ్రతం కాత్యాయని వ్రతం. ఈ వ్రతాన్ని పాటించే విధి విధానాలు ఏమిటి అంటే, ప్రతిరోజు సూర్యోదయం కంటే పూర్వమే లేచి స్నానాదికాదులు పూర్తి చేసుకుని వైకుంఠధాముడిని మనసులో గోవింద నామంతో స్మరిస్తూ వారి వారి వంశాచారాలకు అనుకూలంగా నుదుటిపైన బొట్టు ధరించి స్వామివారిని సేవించుకుంటూ దీపాదికాదులతో స్వామిని అర్చించి పిదప పెసరపప్పు, బియ్యము, ఆవు నెయ్యి ఈ పదార్థాలతో పులగం సిద్ధం చేసి స్వామికి నివేదనగా అర్పించి సూర్యోదయం కంటే పూర్వమే స్వీకరించాలి, లేదా మొదటి జాములో స్వీకరించాలి. 15 రోజుల అనంతరం ఇందులో బెల్లమును కూడా కలిపి కట్టె పొంగలి అనే పదార్థాన్ని కాస్త పొంగలిగా మార్చుకోవడం మరి ఒక విశేష సంప్రదాయం. కాత్యాయని వ్రతంలో స్నానం చేయడం ప్రధానం. శరీరానికి సబ్బు, ఇతరమైన రసాయనిక వస్తువులు కాకుండా మట్టి అలదుకొని స్నానం చేయాలి. ఇది ప్రధాన నియమం. మూర్తికే హనమే పాపం యన్మయా దుష్కృతం కృతం మూర్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రిత. ఈ వ్రతంలో 3వ నియమం ఏ విధమైన అలంకారాలు చేసుకోకూడదు. మనం అలంకరించుకోవడం, బొట్లు పెట్టుకోవడం, మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు అలంకరణలు కూడవు. అభిముఖ్య దశ, ఆశ్రయ దశ అనే పేరిట అందరము స్త్రీలమే, పరంధాముడు ఒక్కడే పురుషుడు. ఈ ఆలోచనలతో స్వామిని మనసులో నిలుపుకొని తపస్సు చేయడమే కాత్యాయని వ్రతం. ఈ వ్రతం చేస్తే మోక్షం కలుగుతుంది. వివాహం కావాలి అనుకునేటటువంటి కన్యకామణులు రుక్మిణీ కళ్యాణం చదవాలి. మోక్షం కావాలి అనేటటువంటి సమస్త జనులు తమకు తాము మహిళలుగా భావించుకొని శ్రీవారి అంటే ఆ పరంధాముడే, పురుషోత్తముడే శ్రీవారు మనకందరికీ అనే ఆలోచనలతో పాటించేటటువంటి వ్రతం కాత్యాయని వ్రతం. భాగవతాన్ని స్మరిస్తే గోపికలకు పరంధాముడు బోధించిన వ్రతం కాత్యాయని వ్రతం మోక్షాన్ని ప్రసాదించే వ్రతం అని తేటతెల్లమవుతుంది. స్మరిద్దాం, స్వామిని సేవించుకుందాం, మళ్ళీ కలుసుకుందాం. మీ కాకునూరి. శుభమస్తు. శ్రీరామ జయం.